బైబిల్ గ్రంథంలో ఆదికాండంలో ఒక చరిత్ర రాయబడింది. సొదొమ గొమొర్రా అనే ఒక ప్రాంతం ఉందండి. ఆ ప్రాంతంలో మనుషులు భయంకర విచ్చలవిడి పాపపు జీవితానికి అలవాటు పడిపోయారు. విశృంఖలమైనటువంటి లైంగిక కార్యకలాపాలకి వారు లోనయ్యారు. స్వలింగ సంపర్కం, ఆ తర్వాత గేయ్స్, ఆ తర్వాత లెస్బియన్స్, ఇలాంటి భయంకరమైన కృత్యాలు ఆ ప్రాంతంలో జరుగుతున్నప్పుడు దేవుడు అనేక మంది సేవకులను ఆ ప్రాంతానికి పంపించాడు, మార్చుకోమని చెప్పాడు. కానీ వారిలో మార్పు లేదు. అప్పుడు దేవుడే జోక్యం చేసుకుని ఆకాశం నుంచి అగ్ని గంధకాలు కురిపించి ఆ పట్టణాన్ని నాశనం చేసినట్లుగా మనం చరిత్రలోను బైబిల్లోనూ మనం చూడగలుగుతాం. ఇప్పుడు అమెరికా దేశం కూడా సొదొమ గొమొర్రాగా కొన్ని ప్రాంతాలు మారిపోతున్నాయి. కానీ ఆ టైంలో ఈ వ్యక్తి జోక్యం చేసుకుని ఈ అమెరికాలో ఇంకా 2 జెండర్స్ ఉంటాయి అనేటువంటి విధానాన్ని ప్రవేశపెట్టడం చాలా శుభసూచకంగా మనకు అనిపిస్తూ ఉంది. ఆ వ్యక్తి దేవుని సేవకులకు ఇచ్చేటువంటి విలువ, బైబిల్ గ్రంథానికి ఇచ్చేటువంటి విలువ చాలా గొప్పది. అమెరికా దేశానికి పూర్వపు వైభవాన్ని తీసుకొస్తాను. మరలా అమెరికా దేశంలో క్రిస్టియన్ వాల్యూస్తో ప్రతి ఒక్కరు కూడా బ్రతకాలి. ఈరోజు